హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర ఆనంద్ బ్లాగ్స్. ఈ రోజు పితిక్ పప్పు సాంబార్ ఎలా చేసుకుందామో చూద్దామా. విలేజ్ స్టైల్లో పితిక్ పప్పు సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ, టమోటో, కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగము, కొబ్బరి, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆవాలు, ఆయిల్. పితిక్ పప్పు ఫ్రెండ్స్, ఒక కడాయి పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ఫ్రెండ్స్, కడాయి వేడయింది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని తెల్లగడ్డ, చెక్క, లవంగము, ఆనియన్స్, వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టమోటా వేసుకుందాము. టమోటా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాక ఆవాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై కావాలా. ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పితిక్ వేసుకుందాము. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. పితిక్ పప్పు ఆల్రెడీ ఫ్రై అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రుబ్బు పెట్టుకున్న మసాలా వేసుకుందాం. ఫ్రెండ్స్, మసాలా వేసుకున్నాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. కొద్దిగానే వేసుకున్నారా ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా సాంబార్స్కి ఎక్కువ వేయకూడదు. సాల్ట్, కొద్దిగా కొత్తిమీర. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ ఉడికినాయి. ఫ్రెండ్స్, పితిక్ పప్పు సాంబార్ రెడీ. చూడండి, చూసేదానికి ఏం కలర్ఫుల్గా ఉందో. స్మెల్ కూడా హైలైట్గా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, పితిక్ పప్పు సాంబార్ రెడీ. ఫ్రెండ్స్, పితిక్ పప్పు సాంబార్ రెడీ అయింది. మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అన్నిట్లోకి సూట్ అయ్యేది ఏదన్నా సాంబార్ ఉంది అంటే పితిక్ పప్పు సాంబార్ మాత్రమే. దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి, అన్నము, సంగటికి అన్నిటికీ సూట్ అయ్యే సాంబార్ ఏమైనా ఉంది అంటే పితిక్ పప్పు సాంబారే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
Thank you for watching my videos, guys. Bye.